కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ ఎల్పీ మీటింగ్తో పాటు రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అటెండ్ కానున్నారు. తెలంగాణ సాగు జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ఆలస్యంపై మీటింగ్లో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నేతలతో రివ్యూ చేయనున్నారు కేసీఆర్. పోలవరం నల్లమల సాగర్ లింక్ పేరుతో ఏపీ కుట్రను భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు పరోక్షంగా కాంగ్రెస్ సర్కార్పై పోరాటానికి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్ కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు. నిన్న సాయంత్రమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని నివాసానికి వచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ కానుంది? అజెండా ఏంటి? స్రవంతి, 2 గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది బీఆర్ఎస్ ఎల్పీ. దీంతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఈ రెండు సమావేశాల్లో ఒకేసారి, అంటే అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకొక వైపు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ సమావేశాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కేసీఆర్ రాలేదు. కేసీఆర్ కోసం అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు వచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా చేరుకున్నారు. ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ నందినగర్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. 2 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 2 కావస్తుంది కాబట్టి ఇంకొక 5-10 నిమిషాల్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి ఎజెండా చూస్తే స్రవంతి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి, అంటే కృష్ణా గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించి అక్రమంగా వాడుకుంటుంది అనేది బీఆర్ఎస్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. అందులో మొదటి ఆరోపణ ఏంటంటే పోలవరం నుంచి బనకచెర్ల ఏదైతే లింక్ ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. మొత్తానికి ఆ ప్రతిపాదన కొంత వెనక్కి పోయింది. అది ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. నిన్న చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. అదేంటంటే పోలవరం నుంచి, అంటే ఇంతకుముందు బనకచెర్ల ఉండే, ఇప్పుడు నల్లమల్ల సాగర్ పేరుతోటి ముఖ్యంగా గోదావరి నీటిని తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి గోదావరి నీళ్లను తరలింపును అడ్డుకోవాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు మీద ఫైట్ చేయాలనేటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ వచ్చింది. అందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి ఈ బీఆర్ఎస్ ఎల్పీ అట్లనే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా కేసీఆర్ చర్చించబోతున్నారు. నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక దీంతోపాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో కృష్ణాలో ఉన్నటువంటి వాటర్ల ప్రకారం 91 టీఎంసీలను కేటాయించారు. అది కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40 నుంచి 45 టీఎంసీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకున్నట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. ఇక మరొక అంశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో ఈ 2 ఏళ్ళకు సంబంధించి అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కొంత అటు కేటీఆర్, హరీష్ రావు, మిగతా నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఎన్నికల హామీలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల పట్ల, పాలన పట్ల మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. సో 2 ఏళ్ల పాటు సమయం ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయాలన్నటువంటి అంశం, దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యాచరణకు బీఆర్ఎస్ పిలుపునిచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, ముఖ్యంగా 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత బీఆర్ఎస్ కొంత వీక్గా కనిపించింది. ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు రానిటువంటి రిజల్ట్ వచ్చాయి. 3rd ప్లేస్కు బీఆర్ఎస్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎంపీ సీట్ అంటే ఒక ఎంపీ సీటు కూడా గెలుపొందలేదంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎప్పటి నుంచి అయితే 2001లో పార్టీ పుట్టినప్పటి నుంచి మొన్న 2024 వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేకుండా లేదు. 1-2 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని, పరాభవాన్ని బీఆర్ఎస్ చూసింది. 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. 2nd ప్లేస్లో బీజేపీ వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ కష్టాల్లో ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రౌండ్లో తెలంగాణ మూమెంట్లో బీఆర్ఎస్కు క్యాడరు అండగా ఉంది, ప్రజలు కూడా అండగా ఉన్నారు. కాబట్టి దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన
పరిణామాలు మనం చూస్తున్నాం. 2 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో గ్రౌండ్లో బీఆర్ఎస్కు కమిటీలు లేకపోవడం, గ్రామ స్థాయిలో కొంత క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడంతో బీఆర్ఎస్ కొంత వీక్గా కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ చేసి కొంతమంది నాయకుల్ని తమ పార్టీల్లో చేర్చుకోవడం, బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో కొంత ఇబ్బంది అవుతుంది. సో దీన్ని కొంత గట్టెక్కించాలంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ కాడర్లో ఉత్తేజం నింపాలంటే సభ్యత నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచనలతో బీఆర్ఎస్ ఉంది. వాస్తవానికి ఇది పంచాయతీ ఎన్నికల ముందే కావాల్సి ఉంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఈ సభ్యత నమోదు, పార్టీ నిర్మాణాన్ని కొంత కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోతే జనవరిలో బీఆర్ఎస్ సభ్యత నమోదుకు సంబంధించి అట్లనే పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వచ్చేటువంటి ఏదైనా ఎన్నిక జరిగినప్పుడు ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ఉప ఎన్నికలు కూడా వస్తాయనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ నిర్మాణం ఉంటే తప్ప గ్రౌండ్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత పార్టీని నిర్మాణం చేసి కమిటీలు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీ మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజలతో కలిసి అధికార పార్టీ మీద ఫైట్ చేయాలన్నటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ వచ్చింది. ఆ అంశం మీద కూడా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత పెర్ఫార్మెన్స్ అయితే బీఆర్ఎస్ చూపించినట్లుగా చెప్తున్నారు. అనుకున్నంత కాకుండా కొంతమేర ఒక 50%, 40 నుంచి 50% మేర గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను, వార్డు మెంబర్లను గెలుచుకున్నామనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల మీద కూడా కొంత రివ్యూ చేసుకొని తర్వాత వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకవేళ జరిగితే దానికి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలన్నటువంటి విషయాల మీద కూడా ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పార్టీలో కొన్ని ఇంటర్నల్ విషయాలు ఉన్నాయి. మనకు తెలిసినటువంటి విషయమే, కేసీఆర్ కూతురు కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకొని చాలా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. అవి అటు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాయి, మరోవైపు బీజేపీ కూడా అస్త్రంగా మారాయి. ఇది పార్టీకి కొంత డ్యామేజ్గా కనిపిస్తుంది. గతంలోనే ఆమెని ఈ విమర్శలు చేసినప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి కూడా అటు ఎమ్మెల్యేలను, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుని, బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కవిత చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కవిత మీద ఇప్పటివరకు ముఖ్య నాయకులైనటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు మాత్రమే అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆమె ఇంకా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. దీని మీద మరి ఆమెను ఎట్లా కట్టడి చేయాలి, ఒకవేళ కట్టడి చేయాలని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడితే ఆమె లీడర్గా ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. కాబట్టి ఎట్లా ఆమె దూకుడుని ఆపాలి, ఆమె కామెంట్స్ని ఎట్లా ఆపాలన్నటువంటి విషయాల మీద కూడా పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్లో కవిత చేసినటువంటి కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు ఆమెకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కవితకు అన్నటువంటి విషయాల మీద చాలా రోజుల నుంచి కూడా అటు జిల్లాల నుంచి గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి దీని మీద కూడా ఈ సమావేశాల్లో ఆ స్థాయిలో చర్చిస్తారా కేసీఆర్, లేదంటే దీని మీద ఎట్లా కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా కొంత పార్టీలో ఆసక్తి ఉంది. ఇంకొక వైపు ఈ అంశాల మీద మాట్లాడిన తర్వాత సాయంత్రం ఒకవేళ ఇప్పుడు 2 గంటలకు మీటింగ్, 2:30కు మీటింగ్ స్టార్ట్ అయితే కనుక ఒక 5 గంటలకు ఈ సమావేశం అయిపోతే కేసీఆర్ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మీడియా సమావేశాల్లో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కేసీఆర్ మీడియా ముందుకు రాక. సో ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో చాలాసార్లు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు, చర్చకు రావాలని చెప్తున్నారు. నీటి వివాదాలు కావచ్చు, నీటి పంపకాలు కావచ్చు, అటు కృష్ణా గోదావరి అంశం కావచ్చు, వీటి మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ గతంలో ఏం చేసిందో అసెంబ్లీ సాక్షిగా చర్చించుకుందాం రమ్మని చెప్తున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారంటే ఇట్లాంటి విమర్శలు అధికార పార్టీ చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సేమ్ టైంలో బీజేపీ కూడా విమర్శలు చేస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎట్లా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కూడా కేసీఆర్ ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రైతోత్సవ సభలో కూడా కేసీఆర్ మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా మాట్లాడారు. సో ఇప్పుడు 5 గంటలకు 6 గంటలకు జరిగేటువంటి మీడియా సమావేశంలో ఈ 2 ఏళ్ల పాలన మీద ఏం మాట్లాడబోతున్నారు, ఇంకొక వైపు నీటి జల వివాదాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్
తెలంగాణకు సంబంధించినటువంటి వాటాను వాడుకుంటుందన్నటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాని మీద ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారో చూడాలి. మరి కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈ సమావేశం మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.